భయ్యా నా వాటర్ రెడీ వచ్చిందని చూడండి. వచ్చింది. ఇక మీకోసం ఎదురు చూస్తున్నా. అబ్బబ్బబ్బబ్బా సూపర్. బాబు ఒక జెరాక్స్ తీసి పెట్టమ్మా. ఇది ఏంటి తమ్ముడు అంత ఆనందంగా ఉన్నావు? ఏంటి లాటరీ తగిలింది ఏంటి? లాటరీ లాడితే బాబాయ్ నాకు ఓటు వచ్చింది. ఓటా? ఓటే తెస్తుంది నాకు పెద్ద నోటు. అంటే అమ్ముకుంటావా? లేకపోతే ఫ్రీగా వేస్తామా? తప్పు. ఓటు అమ్ముకుంటే వచ్చే డబ్బులతో ఎన్నాళ్ళు బతుకుతావు? పదవుల కోసం డబ్బులు ఖర్చు పెట్టేవాడు నాయకుడు కాదు, నైవంచకుడు. ఇప్పుడు నోట్లు ఇచ్చి ఓట్లు కొన్నాడు అనుకో, పదవులు వచ్చాక కోట్లు కొట్టేస్తాడు. ఊరుకోండి బాబాయ్, ఈ రోజుల్లో నీతిమైన నాయకులు ఎవరున్నారు? భలే చెప్పావయ్యా. ఇదే మారాలంటున్నాను. డబ్బులు పంచకుండా రాజకీయాల్లో గడగడలాడించి ప్రజల కోసం పనిచేసిన పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసపున్నయ్య, నండూరు ప్రసాదరావు లాంటి ఎంతో మంది నాయకుల అడుగుజాడల్లో ఇప్పటికీ నీతి నిజాయితీతో కార్మికుల రక్షణ, ప్రజల శ్రేయస్సు గురించి పనిచేస్తున్నటువంటి సిపిఎం నాయకులే అసలైన నాయకులు. బాబాయ్ అయితే ఓటు ఎవరికి ఏమంటారు? ఓట్ ఫర్ సిపిఎం. చిందెయ్యరా, నీ కొరవాలి సుక్క కొట్టెయ్యరా.